హిజ్రాలు అంటే సమాజం వెలివేసిన ఒక వర్గం. కుటుంబాలకు దూరమై కొందరు భిక్షాటన చేస్తూ మరికొందరు చిన్న చిన్న పనులు చేస్తూ పొట్ట నింపుకునే జీవితాలు వారివి. కానీ మేము కూడా మనుషులమే, మాకు కూడా మనసు ఉంది. ఆ మనసులో సేవాగుణం, మానవత్వం ఉన్నాయని నిరూపించారు కర్నూలు జిల్లాకు చెందిన హిజ్రాలు. తమ ఉదారతతో కష్టాల్లో ఉన్న ఆ వృద్ధురాలకు అండగా నిలబడి అందరితో శభాష్ అనిపించుకున్నారు. కోసిగ్ మండలంలోని 9వ వార్డులో ఫకీర్ మాంబి అనే వృద్ధురాలు నివాసం ఉంటుంది. ఆమె గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్యానికి గురై కదలలేని స్థితుల్లో మంచానికే పరిమితమైంది. సరైన వైద్యం చేయించుకోవడానికి కూడా ఆర్థిక ఇబ్బందులు పడుతున్న ఆమె పరిస్థితి గురించి స్థానిక హిజ్రాలకు తెలిసింది. అయితే వారు వెంటనే స్పందించి ఆదోని హిజ్రాలకు గురువైన మల్లిక ఆదేశాల మేరకు కోసిగ్ మండలానికి చెందిన హిజ్రాలంతా ఒక్కటయ్యారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఇమాంబి నివాసానికి చేరుకొని ఆమెను పరామర్శించారు. తోచిన విధంగా ఆర్థిక సాయాన్ని అందించారు. ఆమె త్వరగా కోలుకోవాలని దీవించారు. ఇలా ఒకరికి సాయం చేయడంతో ఇజ్రాయెల్ గొప్ప మనసును చాటుకున్నారు. ఇజ్రాయెల్ చేసిన ఆర్థిక సహాయం చూసి కోసిగ్ మండల ప్రజలు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. ఎప్పుడూ సమాజం చేత చులకనగా చూడబడేవారు ఈరోజు ఒక వృద్ధురాలికి నిజమైన బంధువుల్లా అండగా నిలబడడం చూసి ప్రతి ఒక్కరూ ఆలోచనలో పడ్డారు. ఎదుటి మనిషిని రూపం చూసో వర్గం చూసో చులకనగా చూడకూడదని, ప్రతి ఒక్కరిలోనూ సేవాగుణం ఉండాలని ఈ ఘటన నిరూపించింది. అనారోగ్యంతో ఉన్న ఆ వృద్ధురాలికి ప్రతి ఒక్కరూ తమ వంతు సహాయం చేయాలని, దీవెనలు అందించాలని హిజ్రాలు కోరుతున్నారు. కష్టాల్లో ఉన్న వారిని ఆదుకోవడానికి కావాల్సింది డబ్బు, హోదా కాదు, కేవలం మంచి మనసు మాత్రమేనని నిరూపించిన కోసిగ్ హిజ్రాలకు మన ప్రైమ్ టైమ్ న్యూస్ తరపున హ్యాట్సాప్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆరోగ్యం ఎలా ఉంది? మనూరోళ్ళే మనం అందరం కలిసి మా తరపు నుంచి నీకు ఏదో ఇంత ఇవ్వాలని వచ్చినాం మన ఇంటికి. ఏమ్మా బాగా చూపించుకో, బాగుండు నువ్వు, సరేనే? ఏం కాదు, ఆ దేవుడు ఆశీస్సులు మాలాంటి వాళ్ళ ఆశీస్సులు నీకు ఎప్పటికీ ఉంటాయి, సరేనే? అందరికీ నమస్తే అండి. మేమందరం పోస్ట్కి థర్డ్ జనరల్ మేము మాట్లాడేది మా గురువు గారు అయినటువంటి ఆదోని మల్లికమ్మ గారి తరపు నుంచి మేము కోసిగ్లో ఇంతమంది థర్డ్ జనరల్ ఈమెకు బీద వాళ్ళకి మా వంతు ఇంత సాయం చేస్తున్నాము. ఎందుకంటే మీరు కూడా ఈ ప్రజల్లో సొసైటీలో కూడా చాలామంది జెంట్స్ లేడీస్ చాలామంది ఉన్నారు. మీ వంతు మీరు కూడా సాయం చేయాలని, ఇలాంటి బీద వాళ్ళకి మనం మాకు తోచినంత సాయం చేసినాం. మీరు కూడా అదే విధంగా సాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. మేము కూడా మనుషులమే, మాకు మానవత్వం ఉంది. మమ్మల్ని కూడా సమాజంలో అందరూ గుర్తించండి. ఎందుకంటే మమ్మల్ని అందరూ చూసి హేళన చేసి చాలా చీప్గా గలీజ్గా అటు ఇటు మాట్లాడుతున్నారు. మేము కూడా మనుషులమే, మా వంతు సాయం ఏదో ఆమెకు చేస్తున్నాము. మీరు కూడా అలాగే చేసి ముందుకు రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ నమస్తే.